అన్న మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ విద్యార్థులందరూ, ఈ నిరుద్యోగులందరూ ఇంతగనం నిరుద్యోగులు ఈ సభలు పెట్టి ఇంత రోడ్డు పైనకి ఎక్కి రాస్తారోకలు చేస్తున్నారు కదా! ఇవన్నీ చేసినా గానీ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నిరుద్యోగులను పట్టించుకుంటలేదు కదా! అన్న ఈరోజు నిరుద్యోగులను బస్సు యాత్రలో తిప్పుకొని నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ స్వలాభం కోసం రప్పించుకొని కేవలం వాళ్ళు అధికారంలోకి రావడానికి కోసం మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను వాడుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు వేసినా సరే కానీ కేసీఆర్ ఉద్యోగాలు అని చెప్పేసి ఒక అబద్ధాల ప్రచారం నిరుద్యోగులతో, అమాయకులైన నిరుద్యోగులతో ఒక అబద్ధ ప్రచారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న. ఈరోజు 3 సంవత్సరాలు కాగొడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సిగ్నేచర్ పెట్టి 3 సంవత్సరాలు అయిపోతుందన్న. 3 సంవత్సరాలలో 100 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది తప్ప ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు నిరుద్యోగులకు రాలేదన్న. ఇప్పటి వరకు కూడా ఏ నిరుద్యోగ యువత అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని మాట్లాడిందో ఆ నిరుద్యోగ యువత ఈరోజు అలాగే రోడ్ల మీద రాస్తారోకలు చేసుకుంటూ రోడ్ల మీద మా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని వేడుకొని కాలు మొక్కే పరిస్థితి వచ్చింది. ఆ నిరుద్యోగ యువత ఎవరి కోసం అయితే కొట్లాడిందో, ఏ పార్టీ అధికారంలో రావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని నిరుద్యోగ యువత కొట్లాడిందో ఆ పార్టీ నాయకులే ఈరోజు జైళ్ళలో వేస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, లాఠీ దెబ్బలు కొట్టిస్తున్నారు నిరుద్యోగ యువతను. 3 సంవత్సరాలు అయిపోతుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సంవత్సరానికి ఈరోజు సరూర్నగర్లో 2023 మేలో సరూర్నగర్లో జరిగిన నిరుద్యోగ సభలో యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పిందన్న ఈరోజు ప్రియాంక గాంధీ గారు? సరూర్నగర్లో జరిగిన నిరుద్యోగ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట ఎన్ని హామీలు ఇచ్చిందన్న ఈ ప్రియాంక గాంధీ? ఈరోజు రాహుల్ గాంధీ కానీ లేకుంటే ఈ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సరూర్నగర్ వేదిక నిరుద్యోగులను రప్పించుకుంది కాంగ్రెస్ పార్టీ. సరూర్నగర్ వేదిక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సంవత్సరానికి మొదటి ఏడాదిలోనే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిందన్న. ఈరోజు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు అని చెప్పిందన్న. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు నింపుతా అని చెప్పింది. 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పిందన్న. ఈరోజు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు, పిహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు 5 లక్షలు అని చెప్పేసి చెప్పింది. ఈరోజు ఎన్నో హామీలు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పింది. అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయలు వచ్చే విధంగా చేస్తా అని చెప్పింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సరూర్నగర్ వేదికగా ఎందరో నిరుద్యోగులను రప్పించుకొని హామీలు ఇచ్చి దానికి యూత్ డిక్లరేషన్ పేరు పెట్టింది కదా. ఈరోజు ఆ యూత్ డిక్లరేషన్ అమలు చేయండి రేవంత్ రెడ్డి గారు, ఆ యూత్ డిక్లరేషన్ అమలు చేయండి ప్రియాంక గాంధీ గారు, అవి మీరు ఇచ్చిన దొంగ హామీలు అమలు చేయండి రాహుల్ గాంధీ గారు అని అడిగితే ఈరోజు మా నిరుద్యోగ యువతను ఈడ్చుకెళ్ళి కొట్టుకుంటూ లాఠీ దెబ్బలు కొట్టుకుంటూ మమ్మల్ని జైల్లో వేస్తున్నారన్న. ఈరోజు మేము మా ఉద్యోగాలు ఏవి, మా 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి రేవంత్ రెడ్డి అని అడిగితే మమ్మల్ని లాఠీలతో పోలీసులతో కొట్టిస్తున్నాడు అన్న. మమ్మల్ని జైల్లో వేస్తున్నాడు, మమ్మల్ని కేసులు పెట్టిస్తున్నాడు. అందుకే ఈరోజు నిరుద్యోగుడిగా లేదా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఈరోజు ఈ నెల ఎల్లుండి 18వ తారీఖు జరగబోయే నిరుద్యోగ సంగ్రామ సభకు ఈరోజు నిరుద్యోగ సంగ్రామ సదస్సుకు ప్రతి ఒక్క నిరుద్యోగి రావాలి. ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత సరూర్నగర్ స్టేడియంకి వచ్చి మన బాధను చెప్పుకుందాం, కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచుదాం. రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లేకుంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడల్ వంచి మన ఉద్యోగాలు మనం రప్పించుకుందాం అని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ వేదికగా తెలియజేస్తున్నాను. మీరేమో మెడల్ ఉంచుతాం అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి నిరుద్యోగులు వద్దంటున్నారు అని చెప్పేసి ఆయన సభలలో మాట్లాడుతున్నాడు కదా. ఏ నిరుద్యోగం వద్దన్నాడన్న? ఉద్యోగాలు రేవంత్ రెడ్డికి కొంచెమైనా సిగ్గు శరం అనేది ఉన్నదా? సారీ అన్న, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు. కానీ రేవంత్ రెడ్డికి కొంచెమైనా సిగ్గు శరం అనేది ఉన్నదా అన్న? ఎవరన్నా ఏ నిరుద్యోగం వద్దన్నాడు? ఈరోజు రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చి చర్చ పెట్టమను, అమీర్పేటకు వచ్చి చర్చ పెట్టమను, అశోక్ నగర్కి చర్చ పెట్టమను, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చర్చ పెట్టమన్న ఈ రేవంత్ రెడ్డి గారిని ఏ నిరుద్యోగం వద్దన్నాడు? ఆ రోజు రాహుల్ గాంధీని తీసుకొచ్చిన అశోక్ నగర్లో ఈరోజు ఛాయ్ దాపిచ్చిన 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఒక్క ఉద్యోగం ఓడగొట్టని చెప్పేసి కాలు మొక్కిండన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కాలు మొక్కిండు రేవంత్ రెడ్డి. ఒక్క ఉద్యోగం ఓడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఏమైనా ఉద్యోగాలు? 3 సంవత్సరాలు అవుతుంది ఒక ఉద్యోగం ఊడిపోయి. ఏమైంది? ఇంతవరకు ఏ నిరుద్యోగ యువతకు ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు రాలే. ఈరోజు కేసీఆర్ గారే ఏంలో వేసిన 77 ఉద్యోగాలను పట్టుకొని నేను వేసిన నా ప్రభుత్వం
చెప్పనుకొని కొడతారన్న. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా మేము వేసినాము, కాంగ్రెస్ పార్టీ వేసింది 70,000 ఉద్యోగాలు అంటే ఈరోజు నిరుద్యోగులు చెప్పనుకొని కొడతారన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఎవరు వేసిల్లన్నా? నోటిఫికేషన్ ఎవరి హయాంలో వచ్చిందన్నా? ఎగ్జామ్లు ఎవరి హయాంలో నిర్వహించిల్లన్నా? ఎవరన్నా రిజల్ట్ ఇచ్చింది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేసిందా? 70,000 ఉద్యోగాలు అంటే నిరుద్యోగులు ఎలా కనబడుతున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఇప్పటి వరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వేసే వరకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతవరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఊసే లేదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఈరోజు 3 సంవత్సరాలు అయిపోతుందన్న 6 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాయి నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగ రహిత తెలంగాణ రాష్ట్రంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పేసి ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ అని చెప్పిందన్న. ఏమైందన్న ప్రియాంక గాంధీ? ఎడిపోయిందన్న ప్రియాంక గాంధీ? ఎందుకు వస్తలేరన్న? రాహుల్ గాంధీ వచ్చి ఎందుకన్నా ఈరోజు మన అశోక్ నగర్లో ఎందుకు ఛాయ్ తాగుతలేడన్న? ప్రియాంక గాంధీ వచ్చి మళ్ళీ సరూనగర్లో ఎందుకు మాట్లాడతలేదన్న? రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా వచ్చి మాట్లాడండి నిరుద్యోగులతోని. వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో మాట్లాడండి, చిక్కడపల్లి మన అశోక్ నగర్ లైబ్రరీలో, సెంట్రల్ లైబ్రరీలో మీరు దమ్ముంటే మాట్లాడండి. ఎందుకు భయపడుతున్నారన్న? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగుల పేరు చెప్పుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంతవరకు రాలే అన్న. కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీ కోసం బస్సు యాత్ర పెట్టిన బస్సు యాత్రలో తిరిగిన నిరుద్యోగులకు ఏమొచ్చినాయి? ఒక 20-30 కేసులు అయినాయి ఒక్కొక్క నిరుద్యోగి మీద. బయటకు వస్తే కేసు పెడుతున్నారు నిరుద్యోగి. ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగాలు అడగకూడదంట కాంగ్రెస్ పార్టీలో. అంటే నువ్వు పీకడానికి వచ్చినావా? కాంగ్రెస్ పార్టీ పీకడానికి వచ్చిందా తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి? కేసీఆర్ గారు 170,000 ఉద్యోగాలు ఇచ్చిండన్న గవర్నమెంట్ ప్రభుత్వ సెక్టార్లో. ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు బీటెక్ అయిపోయి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు 50% మంది ఇక్కడ ఏ కంపెనీలో వచ్చినా సరే కానీ 50% తెలంగాణ యువత ఉండేలాగా ఈరోజు ప్రైవేట్ కంపెనీలతోని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారన్న. ఈరోజు కేసీఆర్ గారికి కానీ చిత్తశుద్ధి ఉంది నిరుద్యోగుల మీద, నిరుద్యోగ యువత మీద, డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల మీద ఈరోజు కేసీఆర్ గారికే కదా ప్రేమ ఉంది. తెలంగాణ రాష్ట్రం మీద కానీ, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, తెలంగాణ రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ ఉండేది కేవలం బీఆర్ఎస్ పార్టీకే, అది కేసీఆర్ గారికి మాత్రమే అన్న. మీరు బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంత గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుకుంటాం మీ 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు వేసిందని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చెప్తే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చెప్పులతో కొడతారన్న. చెప్పుల దండాలు వేసి పంపిస్తారన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎవరన్నా ఎప్పుడు వేసిందన్న కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు వేసిందన్న నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ? చూపేమనండి. బల్మూరు వెంకయ్యని చూపేమనండి, రేవంత్ రెడ్డిని చూపేమనండి, ఈరోజు డిప్యూటీ సీఎం చూపేయమని. మీరు ఎప్పుడు వేసిళ్ళు? మీరు ఏ తేదీ వేసిల్లో అది చూపెట్టమనండి అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నోటిఫికేషన్ చెప్పామనండి, అది చెప్పి మాట్లాడమనండి. ఈరోజు మేము ఉద్యోగాలు వేసినాం అంటే ఈరోజు నిరుద్యోగిత ఖాళీగా లేరు, మీకు బుద్ధి చెప్పే పనుల్లో ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో ఉన్న నిరుద్యోగ యువత కదిలి రండి. సరూనగర్ స్టేడియంలో జరగబోయే నిరుద్యోగ సంగ్రామ సదస్సుకు కదిలి రండి. సభను విజయవంతం చేయండి. ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ చిక్కడపల్లి, లేదా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న నిరుద్యోగ యువత మీరు కదిలి రండి, విజయవంతం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మెడల్ వంచుదాం, మన ఉద్యోగాలు మనం తెచ్చుకుందాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని సరూనగర్ సభ వేదికగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సభ పెట్టి ఉద్యోగాలు వేస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్తా అని చెప్పేసి చెప్పిందో, హామీలు ఇచ్చిందో, ఆ వేదిక నుండి కాంగ్రెస్ పార్టీ సరూనగర్ వేదిక నుండే కదా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ పేరిట దొంగ హామీలు ఇచ్చింది. అదే వేదిక నుండి మన బాధను, మన గోసను, మన వాయిస్ను వినిపిద్దామని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువత లక్షలాదిగా తరలి రండి, లక్షలాదిగా తరిమి కొడదాం, లక్షలాదిగా సరూనగర్ స్టేడియంకు తరలి రండి, లక్షలాదిగా తరిమి కొడదాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక చెప్తున్నాను. అలాగనే నిరుద్యోగులకు వచ్చి 3 సంవత్సరాలు దాటిన ఒక ఉద్యోగం లేదు. నిరుద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సరిగా మనకు కాళేశ్వరం గురించి కూడా, కాళేశ్వరం నీళ్ళు వస్తే పంటలు పడతాయి అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆ నీళ్ళ విషయంలో కూడా ఇంత కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిందన్న రేవంత్ రెడ్డి రేపటి రోజున కూలిపోతుండు. అదే కాళేశ్వరంలో కొట్టుకపోతుండన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకెన్నో సంవత్సరాలు లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి 1 సంవత్సరం మాత్రమే డెడ్ లైన్ ఉంది.
ఈ నెల 18వ తారీఖున సరూర్నగర్ స్టేడియంలో జరగబోయే నిరుద్యోగ సదస్సు నుండి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ స్టార్ట్ కాబోతుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోలే, కాళేశ్వరంలో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొట్టుకుపోతున్నారని చెప్పేసి ఉస్మాన్ చెప్తున్నా. ఈరోజు ఊళ్ళల్లో తల్లిదండ్రులు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్క పేద మధ్యతరగతి బిడ్డలు కానీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు బొంద పెడదామని చెప్పేసి వేచి చూస్తున్నారన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి కౌంటౌన్ అనేది స్టార్ట్ అయింది. నిరుద్యోగ యువత, రైతులు ప్రతి ఒక్కరు ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నా.